చాలా బాగున్నాను. ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ అండి. సో నా దగ్గర ఉన్న లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. లైట్ వెయిట్లో కూడా చాలా మంచి జ్యువెలరీ ఉంటుంది అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చేయాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇయర్ రింగ్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీంట్లో ఏంటంటే కొన్ని మా మమ్మీ ఉన్నవి, నావి ఉన్నాయి, కంబైన్డ్గా ఉన్నాయి అనమాట. సో అన్నీ కలిపి చూపిస్తున్నాను మీకు, ర్యాండమ్గా చూపిస్తాను. అండ్ వీటి ఎంత వెయిట్, ఎన్ని గ్రామ్స్ అనేది అరౌండ్గా చెప్తానండి. అండ్ కొన్ని పాత ఉన్నాయి, కొన్ని కొత్త ఉన్నాయి. సో కరెక్ట్ ఫిగర్ అయితే నేను చెప్పలేను. సో అరౌండ్గా ఎన్ని గ్రామ్స్ పడింది అనేది అయితే మీకు నేను మెన్షన్ చేస్తాను. సో ఇయర్ రింగ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ నుంచి స్టార్ట్ చేసేద్దామండి. ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. సో చాలా బాగుంటాయి అండ్ నేనైతే ఇవి పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే. సీ దిస్ వన్ ఇయర్ రింగ్స్ అన్నమాట, మంచిగా ఉంటాయి అసలు. నాకైతే ఫుల్ ఇష్టం ఇవి. అండ్ ఇవి సేమ్ వీటికి లాకెట్ కూడా వచ్చిందండి. సి ఇలా లాకెట్ వచ్చిందనమాట. అండ్ ఇవి 3 కలిపి అరౌండ్ 10 గ్రామ్స్ అలా పడింది అనుకుంటాను. సో ఎగ్జాక్ట్గా అది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేనని చెప్పాను కదా. సో ఇదైతే అరౌండ్ 10 గ్రామ్స్ పడింది. అండ్ ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒకసారి చూడండి, ఇలా ఉందన్నమాట. సో ఇక్కడైతే స్టోన్స్ వచ్చాయి, పర్ల్స్. సో ఇలా ఉంది, ఇట్లా చూపిస్తాను మీకు. సో ఇలా వచ్చింది ఇయర్ రింగ్స్. పెద్దగానే ఉంటాయండి, చాలా లైట్ వెయిట్లో. ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది చాలా పెద్ద ఇయర్ రింగ్సే అని. లైక్ మీకు 1 తులా ఉందా, లైక్ 7-8 గ్రామ్స్ ఉందా అనిపిస్తుంది, బట్ లేదు, చాలా లైట్ వెయిట్ అనమాట. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇదైతే మేము డిజైన్ యాక్చువల్గా ఈ పెయిర్ అనేది మా పిన్ని దగ్గర కూడా ఉందన్నమాట. సో తన దగ్గర చూసి మమ్మీ కూడా కావాలని చేయించుకుంది. సో ఇది మాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. అండ్ లైట్ సింపుల్ శారీస్ పైకి కానివ్వండి, డ్రెస్సెస్ పైన కానివ్వండి, చాలా బాగుంటుంది కదా ఈ కలెక్షన్. సో ఇదన్నమాట. సో పర్ల్స్, అండ్ ఈ పర్ల్ సెట్ అనేది దేనికైనా మ్యాచ్ అయిపోతుందండి. మీరు గ్రీన్ కానీ రెడ్ స్టోన్స్, అదే కెంపు అంటాం కదా, సో ఆ స్టోన్స్ తీసుకుంటే ఏంటంటే కొన్ని పర్టికులర్ శారీస్ మీదకే మ్యాచ్ అవుతుంది. సో పర్ల్స్ తీసుకుంటే అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ డ్రెస్సెస్ పైన కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఈ ఇయర్ రింగ్స్ నేను అండ్ లాస్ట్కి పిక్స్ కూడా యాడ్ చేస్తాను. సో చూడండి, ఇదైతే ఇక్కడ చేపించామండి, ఏం కొనలేదు. ఇది లాకెట్. ఇయర్ రింగ్ సైజ్ కంటే లాకెట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది. సో మీకు చూస్తే తెలుస్తుంది. ఇది ఫస్ట్ కలెక్షన్ అయితే ఇదండి. సో సెకండ్ వచ్చేసి ఇవి కూడా బాగుంటాయి, యాక్చువల్గా నాకు ఇష్టము. సో అవి ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ సెట్ కలిపి 10 గ్రామ్స్ అలా పడింది అనమాట. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో చాలా బాగుంటాయి, ఇవి కూడా వెరైటీగా ఉంటాయండి. సో ఇప్పుడైతే ఈ మోడల్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయి కదా. సో చూడండి, బాగుంటాయి, చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట. సో పింక్ స్టోన్స్ కామన్ అని గ్రీన్ స్టోన్స్లో తీసుకుంది. సో ఇవి కూడా మా మమ్మీవి. అండ్ ఇవి కూడా వచ్చేసి అరౌండ్ 8 గ్రామ్స్ నుంచి 9 గ్రామ్స్ వరకు పడిందండి. నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేదు. సో అరౌండ్గా 6, 7, 8 ఇలాగే పడింది అనుకుంటా. సో ఇంతే ఇవి. అండ్ ఇవి నేను పెట్టుకున్న పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను లాస్ట్కి. సో సెకండ్ పేర్ అయితే ఇదండి. ఇలా గ్రీన్ వచ్చేసేసింది, గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ ఒక పర్ల్ వచ్చింది అండ్ కింద కూడా ఒక పర్ల్ అండ్ స్క్రూ బ్యాక్ ఇచ్చారు, వెనకాల స్క్రూ బ్యాక్. సో ఇది. అండ్ చూసారా, మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది చాలా లైట్
లైట్ వెయిట్ అని. సో బట్ మరీ లైట్ వెయిట్ అంటే పోతాయా అండ్ విరిగిపోతాయా అనే భయం అవసరం లేదు, చాలా బాగున్నాయి అండ్ స్టాండర్డ్గానే ఉన్నాయండి, ఏం తొందరగా అయితే పోవు. అండ్ ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ అంటే కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి, కేర్ఫుల్గా. సో సపరేట్ బాక్స్లో అలా మెయింటైన్ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో సెకండ్ కలెక్షన్ అయితే ఇయర్ రింగ్స్వి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ కలర్ బ్లాక్ బీడ్స్ పైకి అండ్ డైలీ యూస్కి చాలా బాగుంటాయి కదా. ఇవి మీకు చూస్తే పెద్దగా అనిపిస్తాయి బట్ అస్సలు చాలా లైట్ వెయిట్ అండి. నేను అన్నీ చూపించేది కూడా లైట్ వెయిట్ జ్యువెలరీయే, హెవీగా నేను ఏం చూపించట్లేదు. అండ్ హెవీ అయితే నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో చూడాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో కూడా లైక్ చేయండి. సో ఇలా వస్తాయి అన్నమాట. మీకు నా హెయిర్ ఉండడం వల్ల తెలీదు బట్ పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది, బాగుంటాయండి. అండ్ బ్లాక్ బీడ్స్ పైకి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, వెరైటీగా ఉంటాయి. ఇవి అయితే ఒక 6 grams పడి ఉంటాయి అని నేను అనుకున్నాను. అరౌండ్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఇవి అంతే పడాయి. ఇవి కూడా మమ్మీవి. సో ఇది చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. అండ్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ మొత్తం బ్లాక్ బీడ్స్ ఇచ్చారు. సో చూస్తే అర్థమవుతుంది. ఇది ఎగ్జాక్ట్ డిజైన్ అయితే ఇదనమాట. సో ఇదైతే థర్డ్ కలెక్షన్. ఇవి ఎన్ని గ్రామ్స్ అంటే నేనైతే ఒక 5-6 grams ఉంటాయి అనుకుంటున్నాను. సో తెలీదు, ఎందుకంటే ఇక్కడ గోల్డ్ వచ్చేసి తక్కువనే పడింది అండ్ ఇవి వచ్చాయి కదా. సో ఈ బీడ్స్కి అయితే కొంచెం సో అందుకే గోల్డ్ తక్కువ పడింది అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. ఇదైతే థర్డ్ కలెక్షన్. సో ఫోర్త్ వచ్చేసి ఇది వైట్ స్టోన్స్ వన్. ఇది కూడా బాగుంటుంది, స్టడ్స్ టైప్ యూజ్ చేయొచ్చు. ఇవి కూడా మంచిగా ఉంటాయి. సో ఇవి కూడా చూపిస్తాను నేను. చూసారా, మంచి లుక్ వచ్చేసింది. డ్రెస్సెస్ పైకి కానీ సింపుల్ శారీస్ పైకి కానీ భలే ఉంటాయి. వైట్ స్టోన్స్ అయితే అందరికీ సూట్ అవుతాయి కదా. సో ఇదన్నమాట. సో దీంట్లో కొందరు అనుకుంటారు అన్ని స్టోన్సే వచ్చాయి, దీంట్లో గోల్డ్ ఎక్కడుంది అని అనుకుంటారు. లుక్ కోసం ఎప్పుడు గోల్డ్ కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు గోల్డ్ని అది అంటే కొందరు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను, అందరిది కాదు. సో అది తీసేసినప్పుడు ఏమొస్తుంది, స్టోన్స్ పోతే అంటే అన్నీ తీసేయడానికే కొనుక్కోం కదండి, ఎప్పుడో తీసేయడానికి ఇప్పటి నుంచే మనం కాంప్రమైజ్ అయ్యి ఆ గోల్డ్ ఉన్న డిజైన్స్ అవి ఎందుకు పెట్టుకోవాలనేది నా ఒపీనియన్ అనమాట. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇదైతే ఫోర్త్ ఇయర్ రింగ్స్, ఫోర్త్ కలెక్షన్ ఈ ఇయర్ రింగ్స్. సో అంతే అండి, 4 ఇయర్ రింగ్స్ కలెక్షన్ లైట్ వెయిట్లో అయితే చూపించాను. ఇంకా ఉన్నాయి బట్ అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. సో అవి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంక్లూడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ నేను ఇందాక చూపించిన 4 ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అయిపోయింది. సో ఇయర్ రింగ్స్ తర్వాత ఇది ఒక లాకెట్ అండి. నాకు ఇది చాలా లైట్ వెయిట్ బట్ ఎందుకో చూపించాలనిపించింది మీకు. ఇది నా ఫేవరెట్ లాకెట్ అండి. యాక్చువల్గా నా వీడియోస్లో కూడా నేను యూజ్ చేశాను. సో ఇలా చాలా బాగుంటుంది అనమాట, చాలా తక్కువ పడింది. బట్ ఎవరికైనా తెలియకపోతే ఈ లాకెట్ అయితే చాలా తక్కువకి వస్తుందండి, ట్రై చేసి చూడండి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ వర్క్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా సింపుల్ చైన్స్ ఉంటాయి కదా, సింపుల్ చైన్ పైకి మీరు ట్రై చేసి చూడొచ్చు. నేను ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో చాలా బాగుంటుంది అనమాట. లుక్ అయితే భలే మంచి లుక్ వస్తుందండి. నా ఫేవరెట్ లాకెట్ అనమాట ఇది. ఎన్ని లాకెట్స్ ఉన్నా ఇదైతే నా ఫస్ట్ ఫేవరెట్ అండి. ఒకసారి చూడండి, ఇలా మంచి లుక్ వస్తుంది అనమాట ఈ లాకెట్ అనేది. సో ఈ చైన్ కూడా ఇదైతే ర్యాండమ్గా అన్ని లాకెట్స్ పైకి ఇదే చైన్ యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటి నా దగ్గర ఉంది, అది సింగపూర్లో ఉంది. సింగపూర్ ఎప్పుడు వెళ్తాను ఏంటో అస్సలు తెలియట్లేదు. సో సరే, ఇదైతే ఈ లాకెట్ అనమాట. ఈ చైన్ వచ్చేసి 10 grams పడిందండి. సో అందరికీ తెలుసు కదా, 9, 10, 11 grams ఉంటాయి సన్నపు చైన్. ఇదైతే సన్నగానే ఉంది చైన్. అండ్ దీనిపైకి లాకెట్స్ వేస్తే బాగుంటుంది. లావ్ చైన్స్ పైకి లాకెట్స్ వేస్తే అంత లుక్ రాదండి. సో ఇలా సన్నపు చైన్స్, కొంచెం థిన్ ఉండే చైన్స్ వేసి పెద్ద లాకెట్ వేస్తే మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఇది
సో ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్స్ కలెక్షన్ అయితే అదే అండి, లైట్ వెయిట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూపిస్తాను. నేను ఇవి సింగపూర్లో తీసుకున్నానండి. ఫస్ట్ యానివర్సరీకి మా హస్బెండ్ ఇప్పించారనమాట ఈ బ్యాంగిల్స్ అయితే. సో ఇవి డైలీ వేర్కి ఏంటంటే సింగిల్గా వేసుకుంటే బాగుంటుంది కదా అని నేను ఇలా సన్నగా చూస్ చేసుకున్నాను, సన్నగా కావాలి అనేసి. అండ్ ఇది ఈచ్ వచ్చేసి 12 గ్రామ్స్ ఉందండి. 12 గ్రామ్స్ 11 పాయింట్ సంథింగ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో అంతే. ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ అండి ఇవి. నేను చాలా స్పెషల్ అన్నమాట, చాలా ఇష్టం నాకు ఈ బ్యాంగిల్స్. సో ఇవి డిజైన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అండ్ సింగపూర్లో గోల్డ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది నేను బాగానే యూజ్ చేశాను, రెగ్యులర్గా కాకపోయినా నేను యూజ్ చేశాను. కలర్ అస్సలు పోలేదు. అండ్ లాంగ్ టర్మ్లో కూడా సింగపూర్లో గోల్డ్ బాగుంది అంటారు. సో ఫస్ట్ అయితే సింగపూర్లో పర్చేస్ అయితే ఇదే అండి. సో చూడాలి ఇవి. సో ఇదన్నమాట. సో ఇవైతే లైట్ వెయిట్ బ్యాంగిల్స్. ఒక్కటి వచ్చేసి 11.6 గ్రామ్స్ అలా పడింది 1 బ్యాంగిల్కి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి రింగ్ చూపిస్తున్నానండి నేను ఇక్కడ. ఇది కూడా నేను సింగపూర్లో తీసుకున్నాను. ఒక రింగ్ బాగుంటుంది కలెక్షన్ ఇదైతే. దీని కెమెరా క్యాప్చర్ చేయట్లేదు. సో ఓకే, ఇలా పెడితే కనిపిస్తుంది మీకు, ఒకసారి చూడండి. ఇది లీవ్స్ వచ్చి క్యూట్ ఉందన్నమాట. సో డైలీ యూస్కి అని తీసుకున్నాను. ఇదైతే ఒక రింగ్ కలెక్షన్. అండ్ ఇది ఎన్ని గ్రామ్స్ అంటే ఒక 3 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. అండ్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట, నాకు నచ్చింది. సో ఇదైతే నేను ఒక రింగ్ చూపించాను. అండ్ ఇంకా ఉన్నాయి, బట్ రింగ్స్ అయితే అంత స్పెషల్గా మీకు చూపించడానికి లేవు, ఉన్నాయి. అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్లో అండి. ఇది నేను చేయించాను, లైక్ 2.5 గ్రామ్స్ అంతే పడింది, పెద్దగా ఏం ఎక్కువ పడలేదు. ఇదైతే నాకు ఎప్పుడో చేయించాను, బీటెక్లో అలా ఉన్నప్పుడు కాలేజెస్లో చేయించాను అనమాట. సో అండ్ నేను ఇప్పుడు చిన్న నెక్లెస్ సెట్స్ చూపిస్తున్నానండి, నెక్ వేర్ చూపిస్తున్నాను. నెక్ వేర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే నేను నాకు బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నాను. బ్లాక్ బీట్స్, ఇదైతే నా బ్లాక్ బీట్స్ అండి, బాగుంటుంది. ఈ లాకెట్ అయితే నాకు భలే ఇష్టం అండి, చాలా ఇష్టపడి తీసుకున్నాను నేనైతే మ్యారేజ్ అప్పుడు. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి 13 గ్రామ్స్ పడిందండి లాకెట్. అండ్ కంప్లీట్ ఇది వచ్చేసి రెడీమేడ్ తీసుకున్నాను, హైదరాబాద్లో మానేపల్లి జ్యువెలర్స్తో తీసుకున్నాను అనమాట. నా గోల్డ్ షాపింగ్ కంప్లీట్ మ్యారేజ్ అప్పుడు గోల్డ్ షాపింగ్ అంతా మానేపల్లిలోనే అయిపోయింది. సో ఇది ఈ లాకెట్ అయితే చాలా బాగుంటుంది, మంచి లుక్ ఉంటుందండి. యాక్చువల్గా లైక్ కంప్లీట్ లుక్ ఉంటుంది అనమాట. ఇది వేసుకుంటే కొన్ని సింపుల్ లైట్ వెయిట్లో వస్తాయి కదా, ఇది కూడా లైట్ వెయిటే, బట్ ఏంటంటే మంచి లుక్ ఉంటుంది అనమాట. సో నేను అందుకే వేసుకొని చూపిస్తాను మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇదండి. సో చూసారా, ఈ వైట్ స్టోన్స్ మిడిల్లో బ్లాక్ రావడం వల్ల మంచి లుక్ ఉందన్నమాట. సో ఇదైతే అదే చెప్పాను కదా, సంథింగ్ 13 గ్రామ్స్ 14 అలా పడింది, 12 అనుకుంటాను, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 12, 13, 14 ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరే ఫిక్స్ అవ్వండి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న సెట్స్లో నా ఫేవరెట్ వన్ ఇది చూసారా, వైట్ స్టోన్స్. ఇదైతే 10 గ్రామ్స్ పడిందండి, చాలా తక్కువే పడింది. ఇక్కడ కరీంనగర్లో తీసుకున్నాము, మేము కరీంనగర్లో ఉంటామన్నమాట, ఇక్కడే లోకల్లోనే తీసుకున్నాను. ఈ చైన్ అయితే చిన్న నెక్లెస్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇలాంటివి ఏంటంటే చిన్న ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్ అలా చిన్నవి ఉంటాయి కదా, వాటికి పెద్ద సెట్స్ వేసుకోకుండా ఇలా సింపుల్ అండ్ స్వీట్గా వెళ్ళిపోతే ఇవి వేసేసుకొని సూపర్ ఉంటుంది అనమాట లుక్ అయితే. అండ్ ఇది కూడా డ్రెస్సెస్ పైకి కూడా యూస్ చేయొచ్చండి. సో చూడండి, ఇలా వచ్చింది, పింక్ది వచ్చింది. అండ్ ఇలాంటిది ఒకటి ఇక్కడ కింద రావాలండి, 3rd స్టెప్ అది వచ్చింది. సో అది మిస్ అయిందనమాట, ఎక్కడో లైట్ వెయిట్ కొంచెం ఎక్కడో పోయింది, దేనికో తగులుకొని విరిగిపోయింది అనమాట. సో ఇది తీసుకొని చాలా ఇయర్స్ అవుతుందండి, లైక్ 6-7 ఇయర్స్ అవుతుంది. అసలు కలర్ పోవడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. సో చూసారా, చాలా బాగుంటుంది చైన్ కూడా. సో ఇలా ఉంటుంది అనమాట. నేను ఈ పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదండి ఫస్ట్ కలెక్షన్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే 12 గ్రామ్స్ పడిందండి. సో ఇలా వచ్చింది. ఇదైతే నాది చాలా చిన్నప్పుడు, ఐ మీన్ లైక్ చాలా చిన్నప్పుడు అంటే మీరు ఏదో ఊహించుకోకండి, లైక్ 8th 7th ఆ టైంలో చేయించింది మా మమ్మీ నాకు. ఇది చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట, ఇలా వస్తుంది లుక్ అయితే. చాలా వెరైటీగా ఉంటుందండి, లైక్ అన్నిటిపైకి మ్యాచ్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇలా వస్తుంది లుక్ అయితే. సో ఇది కూడా అంతే, కంప్లీట్ చిన్న చిన్న ఫంక్షన్స్కి, లైక్ సింపుల్ శారీస్ పైకి, అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా, బర్త్డే పార్టీస్ లాగా, 21st డే అలాంటి ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి 12 గ్రామ్స్ అని చెప్పాను కదా, 12 గ్రామ్స్ పడింది. సో ఇలా చైనే వచ్చింది మొత్తం. అండ్ ఫ్రంట్ డిజైన్ వచ్చేసి చిన్న ఫ్లవర్ వచ్చి ఈ పర్ల్స్ వచ్చాయి, కలర్ పర్ల్స్ వచ్చాయి. చాలా బాగుంటుంది లుక్ అయితే. సో ఇది సెకండ్ నెక్లెస్. అండ్ థర్డ్ నెక్లెస్ వచ్చి రీసెంట్గా తీసుకుంది మా మమ్మీ, లాక్డౌన్కి ముందు అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు కానీ ఫిబ్రవరిలో అలా తీసుకుంది. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇదైతే హైదరాబాద్లో రెడీమేడ్ తీసుకుందండి. అండ్ ఇవి రెండు ఇదైతే చేపించాము 12 గ్రామ్స్కి చాలా ఇయర్స్ బ్యాక్ అని చెప్పాను కదా, సో అప్పుడు. అండ్ ఇదైతే రెడీమేడ్గా తీసుకున్నామండి, ఇక్కడ లోకల్ కరీంనగర్లో తీసుకున్నాం మేము. సో నెక్స్ట్ వన్ అయితే ఈ నెక్లెస్ అండి, గ్రీన్ కలర్ నెక్లెస్. ఇది ఇలా వస్తుంది లుక్, చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే అండి, 10 గ్రామ్సే పడింది అన్నమాట. సో కానీ అసలు 10 గ్రామ్స్లో అస్సలు కనిపించదు, చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ దీనికి అదే నేను చైన్ కూడా చేయించలేదు, చైన్ కాకుండా 10 గ్రామ్స్ అండి. అండ్ ఇది ఎందుకు చేయించలేదంటే అదే చెప్పాను కదా, లాక్డౌన్కి ముందే సంథింగ్ తీసుకుంది, అది చేయించడానికి అసలు టైం లేదు. సో అప్పటి నుంచి లాక్డౌన్ ఇదంతా కోవిడ్ సిచ్యువేషన్ నడుస్తుంది అనమాట. సో తర్వాత దీనికి చైన్ చేపిస్తారు. సో ఇదండి గ్రీన్ సెట్, మిడిల్లో అయితే స్టోన్స్ వచ్చేసాయి. అండ్ ఇలా గ్రీన్ స్టోన్స్ లాకెట్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఇది పెట్టుకున్న పిక్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇదైతే థర్డ్ నెక్ పీస్ అండి. అండ్ ఇది చెప్పినట్టు ఇది కాకుండా 10 గ్రామ్స్ పడింది ఇది. సో ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది ఎక్కడ బాగుంటుందంటే సికింద్రాబాద్లో జనరల్ బజార్ ఉంది కదా, సో జనరల్ బజార్లో పులిమామిడి జ్యువెలర్స్ అని ఉంటుందండి. దాంట్లో లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా చాలా బాగుంటుంది. మోస్ట్లీ మా ఫ్యామిలీలో ఎక్కువగా లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకునేది అక్కడే అనమాట, పులిమామిడి జ్యువెలర్స్లో. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు ఏంటంటే మనకి 100% ఇప్పుడు లైక్ తరుగు అలా తీసుకోరు అనమాట, 100% ఇస్తారు నాకు తెలిసినంత వరకు అనుకుంటున్నాను నేను, సారీ. సో బాగుంటుంది జ్యువెలరీ కలెక్షన్ అయితే బాగుంటుంది. వీటి గురించి అయితే నాకు ఎక్కువగా ఐడియా లేదు. సో మా పిన్ని వాళ్ళు అండ్ మమ్మీ ఎక్కువగా అక్కడి నుంచి జ్యువెలరీ అనేది పర్చేస్ చేస్తారు. సో లైట్ వెయిట్ అండ్ మనకి బడ్జెట్లో వస్తుంది, మన నచ్చిన డిజైన్ వస్తుంది కదా, సో అందుకే అనమాట. సో అండ్ ఇంకా ఏంటంటే నా జ్యువెలరీ కూడా మోస్ట్లీ అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ నా దగ్గర ఉన్న కొన్ని లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా నేను అక్కడే తీసుకున్నాను. అండ్ అవైతే ఇక్కడ నా దగ్గర ప్రస్తుతం లేవండి, కొన్ని మా ఇన్లాస్ హౌస్లో ఉన్నాయి అండ్ కొన్ని సింగపూర్లో ఉన్నాయి, అలా ఉన్నాయి అన్నమాట. సో బేసికల్గా అనుకోకుండా ట్రిప్ అయింది కదా, సో అక్కడ నేను ఇక్కడ స్టక్ అయిపోయి అవి అక్కడ ఉన్నాయి. సో అందుకని నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను ఖచ్చితంగా చూపిస్తాను. సో అంతే అండి, ఈ వీడియో అయితే నేను ఇంతతో ఎండ్ చేస్తున్నాను. సో ఈ జ్యువెలరీ కలెక్షన్ వీడియో అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై, సీ యూ, టేక్ కేర్.